హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి. అందరూ మేము ఉండాలి, అందరూ బాగుండాలి. సరే ఫ్రెండ్స్, ఏంటంటే ఈ రోజువారి పనులకి వాటికి అందరూ ఇబ్బంది పడుతూనే తన జీవనాన్ని సాగించుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. ప్రతిదీ మనం జీవితంలో ఏంటంటే ఇంక పెద్ద పెద్ద మాటలు వద్దులే కానీ ఏదైనా మన కుటుంబం ఏదైపోయినా ఇది లేదు అది లేదు అంటే ఇట్లోకి ఎచ్చాలే కానీ ఒక బియ్యమే కానీ ఇవి చాలా ఇబ్బంది పెడతాయి మనం. వీటికి తోడేమో అనకూడదు కానీ కొన్ని అప్పులు, అదేమో సరిపోదు. ఈ అప్పులు, ఈ గోల ఉదయం లేచిన కాడి నుంచి ఇవే కనబడుతున్నాయి. పొద్దున్నే లేచి పరిగెట్టడం, ఆ స్కూల్ పిల్లల్ని రెడీ చేసుకోవటం, రోజువారి పనులన్నీ చికాకుగానే ఉంటుంది. అయినా సరే మన పని మనం చేసుకోవాల్సిందే, చేసుకుంటా కాదు చేసుకుంటేనే నడిచిద్ది. ఫ్రెండ్స్, ఏంటంటే ఈ ఎండాకాలంలో చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందులో నేను ఆల్రెడీ ఒకటి ఇచ్చాను. ఇంకా కొంతమంది ఏమన్నా నేను చేసుకోగలను అనుకుంటే, చిన్న వ్యాపారాలు ఎవరన్నా ఏమన్నా కండవాల వ్యాపారాలు చేయాలనుకుంటే చెయ్యండి. చిన్న వ్యాపారమే, పెద్ద వ్యాపారమే కదా. కండువా వ్యాపారం చేసుకోండి. 100 కండువాలు ఉంటే చాలు మీ దగ్గర. పెద్ద పెట్టుబడి ఎక్కర్లా. 2,000 3,000 రూపాయలు పెట్టుబడి ఉంటే విజయవాడ వస్త్రాలతకి వెళ్ళిపోయి హోల్సేల్ తెచ్చేసుకోవచ్చు. ఏంటంటే మనం బతకడానికి ఏదో ఒకటి పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి లక్షలు కొట్టాలంటే మన వల్ల కాదు. దాని టార్గెట్లు రీచ్ అవ్వాలంటే మన వల్ల అసలు అవ్వదు. ఎందుకు ఆ తలకాయ నొప్పులు? చిన్న వ్యాపారాలు చేసుకుని రోజుకు ఒక 500 600 రూపాయలు సంపాదించుకొని హ్యాపీగా బతికేయచ్చు. వేలు సంపాదించాలంటే ఆడ నుంచి వస్తాయి. చాలా ఒక 500 600 రూపాయలు సంపాదించుకోండి. నెలకు 18,000 20,000 రూపాయలు వరకు శుభ్రంగా వస్తాయి. ఇంట్లో ఇల్లు వెళ్ళిద్ది. ఉప్పు పప్పులు అన్నీ తెచ్చుకోవచ్చు, బతకవచ్చు అబ్బా ఇబ్బంది లేకుండా. అన్నీ వస్తాయి ఇంట్లోకి. తింటాకి విషయంలో ఇబ్బంది ఏం లేదు, అన్నీ వచ్చేస్తాయి. అలాగే ఏదో ఒకటి చేసుకుంటా ఉండండి. అంతేగాని మీరు మగవాళ్ళు మాత్రం మరీ ఖాళీగా ఇంటికాడ ఉండద్దబ్బా. ఏదో పని చేసుకోండి. మీకు నచ్చిందే, మీకు రోజువారీ కూలీలు చేసుకుంటారంటే చేసుకోండి. నేను చెప్పాల్సింది చెప్తూనే ఉంటాను. వ్యాపారం అనేది అందరూ చేయలేరు. వ్యాపారం అందరూ ఎక్కడ చేస్తారు? కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. కొంతమందికి ఏంటంటే కూర్చున్న సాటే సంపాదించాలి డబ్బులు. అలా రావబ్బా. కూర్చున్న సాట అంటే సంపాదించడం అంటే రాదు. ఇవన్నీ ఏంటంటే ఇంట్లో ఒక మగ మనిషి తెలివిగా ఉంటాడు, ఒక ఆడ మనిషి తెలివిగా ఉంటుంది. ఇద్దరు తెలివిగా ఉంటే పర్లేదు. ఆడవాళ్ళు ఏమో కొన్ని పాపం ఇళ్లలో పనులు చేసుకుని చాలా ఇబ్బంది పడేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉంటారు. ఇళ్ళల్లో అంటే బయటికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళు నరకం అనిపిస్తానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మానేసి బయటకు వచ్చేద్దామని వాళ్ళు చూస్తానే ఉంటారు. అందరికీ అయ్యా కష్టాలు పాడు కానీ అక్కడి నుంచి వస్తున్నాయో కానీ మనం తినేది పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం. దీని మటుకు కష్టపడాలి, తప్పదు. మరి ఏం చేస్తాం? మనం పొట్ట గడవాలంటే మన పిల్లలు మళ్ళీ మనకి చేసేదేం లేదు. ఫ్రెండ్స్, భయపడకోకుండా మీరు ధైర్యంగా ఉండి సాగించుకోవడమే. కొంతమంది ఇళ్లలో ఏంటంటే మగవాళ్ళు ఇళ్లలో డబ్బులు ఎవరు తెచ్చినట్టేసి పాడు చేసేస్తారు. చేసేదేం లేదు, రాతబ్బది. మనం ఎంత పరిగెడదామన్నా కొన్ని అవ్వవు. మనం ఏదో ఒకటి చేసేద్దాం అని మనం అనుకుంటాం, కానీ అవ్వవు అవి. ఏంటి, 2 పిల్లల్ని సాకాలంటే మాటలే. 2 పిల్లల్ని ఈరోజు పెంచి వాళ్ళని పోషించి పెంచి వాళ్ళకి చదువులు చెప్పించి వాళ్ళు చక్కగా దిద్దేపాటికి మన పని అయిపోద్ది. ఈలోపు ముసలోళ్ళం అయిపోతాం మనం. ఏముండదు ఇక మన దగ్గర కూడా పెద్ద పట్టు ఉండదు. వీళ్ళు ఎదిగి వీళ్ళు ఆడపిల్లలు అయితే ఒక 5 చేతులు పెట్టుగా మన సినిమా అయిపోద్ది లోపు. అలా అని చెప్పేసి బతుకు భారం అన్నట్టుగా ఏం కూర్చోలంగా ఏదో ఒకటి చేసుకుంటారే పోతాంగా కింద మీద పడి. ఏంటంటే ఇక సొసైటీలో ఇవన్నీ కామనే, మీకు తెలియదు ఏముంది.
చిన్న చితక పనులు చేసుకోండి, అయ్యోట మంచో చెడు మీకు నచ్చిందే చేసుకోండి. ఎళ్ళకాడ మటుకే ఖాళీగా కూర్చోవద్దు, ముందే చెప్తున్నా. ఒక రోజు కాదు 2 రోజులు కాదు, పని చేసుకోండి, వారంలో ఎన్నోసారి పని చేసుకొని ఇంటికి ఇబ్బంది లేకుండా, ఇంట్లో తినటానికి ఇబ్బంది లేకుండా చూసుకోండి ముందు చాలు. ఆరోగ్యాలు కూడా బాగా చూసుకోండి ముందు. ఆరోగ్యం చూసుకోవాలి, ముఖ్యంగా మగవాళ్లే చెప్పేది, అర్థం చేసుకోండి. ఆ తెచ్చిన సొమ్మంతా తీసుకెళ్ళి ఆ పాడు చేసి తగలెట్టేసేసి ఇంట్లో ఏమి ఇవ్వకోకుండా ఇల్లంతా గలీజ్ చేసుకోబాకండి. ఇల్లును శుభ్రంగా చూసుకోండి. మీరు ఇంటి యజమాని, మీరు ముఖ్యంగా పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది. తెచ్చేసినట్టు ఆటికి వీటికి వాడేసి, పనికి మన ఆటికి వాడేసేసి మీరు ఇబ్బంది అయితే పడొద్దు. ఎందుకంటే ముందు ఇల్లు చూడండి. ఇంట్లో ఏమన్నా ఇచ్చేసి ఇంట్లో ముందు మీరు ఇచ్చేయండి అంతే, మిగిలితే మీరేమన్నా వాడుకోండి అంతే. మీ ఇష్టం, మీరు ఎలా వాడుకుంటారో అలా వాడుకోండి అంతే. ముందు మటుకు ఇల్లు ముఖ్యం, మన ఇల్లు ముఖ్యం, మన కుటుంబం ముఖ్యం. మన పిల్లలు సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఆకలి బాధ లేకుండా చూసుకోవాలి. అది చూడండి ముందు. మీ సంతోషం కోసం మీరు చూడబాకండి, మీ ఆనందం కోసం మీరు చూడొద్దు. అసలు వద్దు, అలాంటివి వదిలేసేయండి, ఆ సెక్షన్ తీసేసేయండి. నా కుటుంబం బాగుంటే ఆ కుటుంబం యజమాని బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి కొంచెం. సరే, రేపు మళ్ళీ వేరే కంటెంట్తో మళ్ళీ వస్తాను. డిస్క్రిప్షన్లో వెంకట్రావు అఫీషియల్ అని ఒక ఛానల్ విడిగా మొదలుపెట్టానండి. అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఓన్లీ ఎంటర్టైన్మెంటే, సరదాగా నవ్వుకోవడానికి ఆటికి కోసం చేశాను. నా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ప్రతి డిస్క్రిప్షన్లో చూడండి. కాస్త కొన్ని రోజులు కామెంట్ ఆపుతున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉంది, తర్వాత మళ్ళీ ఆన్ చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్. కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, కాస్త లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.